ప్రకాశం జిల్లా ఒంగోలులో బైకులు చోరీ చేసే ముగ్గురు దొంగల ముఠాను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే 33 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు దొంగలు బైక్ దొంగతనాలతో పాటు గంజాయి కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరి వద్ద నుంచి బైక్లతో పాటు 4 కేజీల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఈ దొంగలు బైక్ దొంగతనాలు చేశారని ఎస్పీ దామోదర్ తెలిపారు. Can you please connect this? Sir, please, sir. Please, sir. Okay, sir. Okay, sir. Okay, sir, please, sir. మనకు ఒంగోలు టౌన్లో అలాగే నెల్లూరు, బాపట్ల, గుంటూరు డిస్టిక్లో ఈ బైక్ దొంగతనాలు అలాగే గాంజా బిజినెస్ ఒకతను దీంట్లో ఆల్రెడీ ఇద్దరు ఉన్నటువంటి మనకు ముగ్గురు ముద్దాయిల్లో సేలంలో ఆల్రెడీ గాంజా బిజినెస్ చేస్తూ దొరికినటువంటి ముద్దాయిలు వీళ్ళు గాంజా చేస్తూ అలాగే ఈ 4 జిల్లాల్లో 33 బైకులను వీళ్ళు దొంగతనం చేసి వేరే దగ్గర ఉంచడం జరిగింది. సో ఈ బైకులందరినీ కూడా ఈ ముగ్గురు కుంచాల శివప్రసాద్ అలాగే ఉప్పు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా కందుకూరు మండలం, వీళ్ళిద్దరిది కూడా చందాన్ నగర్. అలాగే ఇంకొక అక్యూజ్డ్ వచ్చి సౌహుద్దీన్ సర్దార్, ఇతను కోల్కతా సిటీ, వెస్ట్ బెంగాల్ నుంచి. వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ సేలంలో గాంజా కేసులు ఉన్నాయి. వీళ్ళ పైన గాంజా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. అది చేస్తూ ఈ దొంగ బండ్లు కూడా చేస్తూ 33 బండ్లు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దాదాపు 26 లక్షల రూపాయల విలువైన వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ఒంగోలు డిఎస్పి శ్రీనివాస్, అలాగే వన్ టౌన్ సిఐ నాగరాజు, అలాగే ఏఎస్ఐల్ కె సురేష్, నాయబ్ రసూల్, సాయి, విజయ్ కుమార్, అనిల్, వీళ్ళ టీం అంతా కూడా వీళ్ళు తిరిగి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్కి పంపుతున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బండ్లు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్సెస్ అన్నీ చేయించి పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ నేను కోరుకునేది లైసెన్స్ అలాగే ఇన్సూరెన్స్, బండి పేపర్లు, ఈ 3 కూడా క్లియర్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా బండి మిస్ అయినా పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మీ పత్రాలతో కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని రికవరీ చేసేదానికి మాకు డేటా కరెక్ట్గా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్. అలాగే మోడిఫైడ్ సైలెన్సర్లు మరొకసారి చెప్తున్నాను, ఒంగోలు టౌన్లో ఈ శబ్దాలు వచ్చేటువంటి సైలెన్సర్ని ఎవరు కూడా వాడొద్దండి. వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. ఈసారి వాళ్ళ మీద సెక్షన్ క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం మేము. ఇది చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పట్టణ ప్రజలందరినీ కూడా. ఆ శబ్దాలకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి హార్ట్, స్ట్రోక్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా, నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. వాళ్ళ పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఎవరు ఇలాంటివి చేస్తున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళే తీసుకోవాలి. లేదు మాకు దొరికితే మాత్రం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం.